500 కోట్లు తినేశారు అన్నటువంటి మాట ప్రజల దగ్గర నుంచి వినిపిస్తోంది. ఆ భవనం ఎవరికి అవసరము అన్నటువంటి ప్రశ్న ఇప్పటిదాకా మనం చర్చించాం. సరే, మాజీ మంత్రి ఒక ఫూల్ చెప్పినటువంటి మాట కూడా విన్నాం, కట్టాం కదా వాడుకోవచ్చు కదా అని. ఎవడి డబ్బని కడతారా మీరు అని జనం అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే మనిషి ఉంటే రమ్మనండి. ఎవరి కోసం కట్టారా మీరు అనంటే కనీసం ఒక విశ్లేషణ చేయగలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక్క పొలిటీషియన్ అన్నా గత ప్రభుత్వంలో ఉన్నవాడు ఎవడైనా సరే లెట్ దెమ్ కమ్, లెట్ దెమ్ ఆన్సర్. మరొక విషయం, అనంతపురానికి సంబంధించి ఒక దోపిడీ ఉంది, ఉత్తరాంధ్రకు సంబంధించి అదొక కథనమైతే, అరే వెనుకబడ్డ ప్రాంతం, ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజ్ ఉన్నది, ఒక్క వెధవాయి వాళ్ళకి కూడా మాట్లాడినటువంటి దుర్మార్గం ఉన్నది. రేపు రాబోయే ప్రభుత్వం కూడా ఎంతవరకు సాధిస్తుంది అనేది చూడాల్సిన సమయం ఉంది. బట్ లక్ష్మీనారాయణ గారు అలాగే గఫూర్ గారు, నా కొలీగ్, నా కరస్పాండెంట్ అనంతపూర్ నుంచి మీ ముందు ఒక విషయం చెప్తారు. అక్కడ జరిగినటువంటి దోపిడీ, మైనింగ్లో చేసినటువంటి దుర్మార్గం మామూలుగా లేదు. విత్ ఆల్ ద ఎవిడెన్స్, విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఎస్ రవిచంద్ర, అక్కడ జరిగినటువంటి దుర్మార్గం. సార్, అనంతపురం సంబంధించి కరువు జిల్లా, కానీ ఈ కరువు జిల్లాలో చాలా ఖరీదైన ఖనిజ సంపద అనేక ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ ఖనిజ సంపదకంతా సంపాదించి ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వం కానీ అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ఖనిజ సంపదకు సంబంధించి అంటే మట్టి తవ్వకాలకు కానీ, కంకర తవ్వకాలకు కానీ, గ్రానైట్ తవ్వకాలకు కానీ, నల్లబండల తవ్వకాలకు కానీ, ఇలా ఏదైతే మినరల్స్ ఉంటాయో వీటి తవ్వకాలకు సంబంధించి అన్నిటికీ కూడా అనుమతులు ఇచ్చేది. ఈ అనుమతులు ఇవ్వడంతో పాటు వీటిని తరలించేందుకు ఏదైతే కూడా జీపీఎస్ వ్యవస్థను, ఒకటి ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసేది. అంటే దీనివల్ల ఏమంటే యజమానులు ఎవరైతే ఉంటారో దాని నుంచి తరలించేటప్పుడు ఎన్ని వాహనాలు బయటకు వెళ్తున్నాయి, ఎంత మోతాదులో వెళ్తుంది, దీనికి ఎంత రాయల్టీ కట్టాలా అనేది భూగర్భ గనుల శాఖ పరిధిలో దాన్ని నిర్ణయించేవాళ్ళు. కానీ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటగా ఈ భూగర్భ గనుల శాఖ మీద ఏదైతే కన్నేశారో జీపీఎస్ సిస్టాన్ని మొత్తం తీసేశారు. ఫస్ట్ అంటే ఏ సంపద నుంచి, ఎక్కడ ఖనిజ సంపద నుంచి ఏం తరలిస్తున్నారు ఏంది అనేది ఏది కూడా ఆన్లైన్లో లేకోకుండా, అది అధికారికంగా కనిపించకుండా ఫస్ట్ జీపీఎస్ సిస్టమ్ తరలించారు. తర్వాత కేవలం గత 16 మాసాల క్రితం ప్రభుత్వం అంటే ఇది నిబంధనలకు విరుద్ధం, చాలా మందికి తెలిసిన అంశం ఇది, కానీ ఒక రాయల్టీని వసూలు చేసేది, అంటే ప్రభుత్వ రాయల్టీని వసూలు చేసుకోవడానికి ప్రభుత్వ అధికారులు ఉంటే వారిని కాదని ఒక ప్రైవేట్ సంస్థకి అప్పగించారు. అంటే ఇది ఒక అనంతపురం జిల్లాలోనే కదా, దాదాపు 13 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఏ జిల్లాలో ఎలా ఉంది అనేది తెలియదు, కానీ అనంతపురం జిల్లాలో మాత్రం ఈ అమిగోస్ అనే ఒక సంస్థ, ఇది గత ఎవరైతే భూగర్భ గనుల శాఖ మంత్రి, మాజీ మంత్రికి సంబంధించిన అనుచరులు వీళ్ళకి సంబంధించి ఇక్కడ రాయల్టీ ఏదైతే భూగర్భ గనుల శాఖ వసూలు చేసే ఈ పాత్ర ఏదైతే ఉందో దీనికి సంబంధం లేకోకుండా అమిగోస్ సంస్థ వసూలు చేసుకుంటుంది. వసూలు చేసుకొని ఆ మొత్తాన్ని మళ్ళీ భూగర్భ గనుల శాఖ కడుతుంది. అసలు వసూలు చేయడము కట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అసలు అని చూస్తే, ఈ 16 మాసాలలోనే దాదాపు 83 కోట్ల రూపాయలు ఈ రాయల్టీ సొమ్ము మాకు కట్టాలి అని చెప్పి ప్రభుత్వం మారగానే అధికారుల ఆగమేఘాల మీద వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు రాయల్టీ వసూలు చేయడానికి ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం ఏంటి, అసలు ఆ ఒప్పందాలు ఏంటి, అసలు ఇది ఒక అంశం. రెండో అంశం ఏదైతే ఉందో, ఒక జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అని ఉంటాడు. మరి భూగర్భ గనుల శాఖకు డిప్యూటీ డైరెక్టరు పుట్టపర్తిలో పనిచేయాల్సిన అధికారి అనంతపురంలో పనిచేస్తాడు, అనంతపురంలో పనిచేయాల్సిన అధికారి నెల్లూరులో పనిచేస్తాడు, ప్రకాశం జిల్లాలో పనిచేయాల్సిన అధికారి పుట్టపర్తిలో పనిచేస్తాడు. అంటే మొత్తం జంబ్లింగ్ విధానంలో అధికారులకేమో ఉద్యోగం ఒక చోట, జీతం ఒక చోట, పని చేసేది ఒక చోట. మరి ఇది అధికారికంగా ఇట్లా డిప్యుటేషన్ వేసే అవకాశం ఉంది జంబ్లింగ్ అంటే? అధికారుల నుంచి మాట లేదు సార్, మౌఖికంగా మా డైరెక్టర్ గారు చెప్పారు, మేము విధులు నిర్వర్తిస్తున్నాం. మరి రెండోది, ఈ ఒప్పందాలకు సంబంధించి ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. అసలు నిబంధనలో ఏంటి నియమావళి ఉంది అంటే, అమిగోస్ సంస్థ రాయల్టీ వసూలు చేసుకోవడానికి ఈ అనంతపురం నుంచి దాదాపు 250 కోట్లకి 2 ఏళ్ళకే, అంటే 23 మార్చి నుంచి 25 మార్చి వరకు ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం చేసుకొని ప్రతి నెల ఏదైతే భూగర్భ గనుల శాఖ అధికారులే దాదాపు 10.5 కోట్లు రాయల్టీ ప్రభుత్వానికి వసూలు చేసి కడుతున్నారు. మరి ఈ సంస్థ వచ్చి అదనంగా వచ్చేది అంటే 11 కోట్లకు ఒప్పందం చేస్తున్నారు ఒక నెలకి. మరి అదనంగా 50 లక్షల వసూలు కోసము ఇలాంటి ఒక స్వచ్ఛంద ఈ ప్రైవేట్ సంస్థకి ఇచ్చి ఆ సొమ్ము ప్రతి నెల వస్తుందా లేదా వీళ్ళు చూసుకోవట్లేదు. రెండోది, ఈ ఎన్నికల నియమావళి రావడంతో అసలు ఆ సంస్థ ఎంత వసూలు చేస్తుంది అంటే జిల్లా వ్యాప్తంగా 72 చెక్ పోస్టులు వసూలు చేసి ప్రైవేట్ సైన్యాన్ని వినియోగించుకొని అసలు ఎక్కడి నుంచి ఎక్కడ ఏమీ
పోకుండా వీళ్ళు రాయల్టీ వసూలు చేయడం, మరోవైపు ఈ రాయల్టీ కూడా ఎంత అంటే ఒక క్యూబిక్ మీటర్కి ఇంత అని, అంటే కంకర దోలితే ఇంత, మట్టి దోలితే ఇంత, గ్రానైట్కి రకరకాల ఖనిజాలకు సంబంధించి ఇంత మొత్తంలో చెల్లించాలి అనేది ఉంటుంది ఒకటి. కానీ ఎప్పుడైతే ప్రైవేట్ సంస్థ చేతిలేకపోయినా వాళ్ళు ఇష్టారాజ్యంగా వసూలు చేసుకోవచ్చు. రెండోది ఎంత వసూలు చేస్తున్నారనే పర్యవేక్షణ అధికారుల నుంచి ఉండదు. ఎందుకంటే భూగర్భ గనుల శాఖ అధికారి ఇక్కడ సంబంధించిన అధికారికి వీళ్ళందరికీ భయం ఏంటంటే ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి గతంలో ఉన్న ఏదైతే భూగర్భ గనుల శాఖ మంత్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ అనుచరులే ఈ సంస్థకి ఒప్పందం చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమీ నోరు మెదపని పరిస్థితి. రెండోది ఒక జిల్లాకు సంబంధించిన అధికారి ఒక జిల్లాలో పనిచేయట్లేదు. ఇది ఒక అంశం పక్క పెడితే ఈ రోజు 83 కోట్ల రూపాయలు కట్టాలి అని చెప్పి ఒక నోటీసులు ఇచ్చి ఈ అధికారుల వరకు తాము సేఫ్ సైడ్ అన్నట్లు అనుకుంటున్నారు. కానీ పూర్తిగా జరిగింది ఏంటి అంటే అసలు ఈ జీపీఎస్ సిస్టమ్ తీసేయడం వల్ల భూగర్భ గనుల శాఖ ద్వారా మట్టి తరలించుకోవడానికి, అంటే ప్రభుత్వ పనులకు మట్టి తరలించుకోవడానికి ఒక 4 ప్రాంతాలను ఎంపిక చేశారు. జూటూరు, చియ్యేడు, బుక్కరాయ సముద్రం, మరో ప్రాంతాల్లో ఎంపిక చేశారు. దానికి పర్యావరణ అనుమతులు లేవు. కానీ అక్కడి నుంచి ఎంత మట్టి తీయాలి, ఎన్ని క్యూబిక్ మీటర్లు తీయాలి, ఎంత ఇవన్నీ ఏమీ లేవు. అసలు ఇష్టారాజ్యంగా తవ్వుకోవడం, రాయల్టీ చెల్లించింది లేదు. అసలు ఏంటి అంటే ఇవన్నీ కూడా సమాచారం అడిగితే గత డైరెక్టర్ మాకి ఏదైతే మీడియాకు సమాచారం ఇవ్వద్దు, వాళ్ళకి వివరాలు వెల్లడించదని చెప్పి ఒక సర్కులర్ ఇచ్చారు. కాబట్టి ఈ సర్కులర్ చూడండి, మేము కాబట్టి వెల్లడించము అని చెప్పి ఇప్పటికీ చెప్తున్నారు ఈ అధికారులు. అంటే గత ప్రభుత్వంలో అధికారులు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మారినప్పటికీ తిరిగి మళ్ళీ మాకు ఉత్తర్వులు వచ్చేందుకు మీడియాకి ఎలాంటి వివరాలు ఇవ్వము అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి 23 కోట్ల రూపాయలు ఇస్తున్నది అధికారికంగా మాత్రమే. మరి అనంతపురం జిల్లాలో ఇంత ఖరీదైన కలిసి గఫూర్ గారు అలాగే లక్ష్మీనారాయణ గారు, నాది ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్న. సహజ వనరులు అనంటే ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి సంపద మాత్రమే. వీటిని లీజు పేరుతోటి సుదీర్ఘకాలం నుంచి దోచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఈ సహజ సంపదను ప్రజలకు కదా పంచాల్సింది, వచ్చిన ఫలితాలు వాళ్ళు కదా అనుభవించాల్సింది. ఒక పక్క మనము గాలి జనార్దన్ రెడ్డి అనేటటువంటి ఓ నాయకుడు అక్కడ మొత్తాన్ని దోచేసినా కూడా ఒక తరము వెళ్ళిపోతున్నా శిక్షలు లేవు. మనము ఎంత గొంతు చించుకున్నా వాళ్ళను శిక్షించే చట్టాలు బలంగా లేవు. ఏం చేద్దాం? లక్ష్మీనారాయణ గారు చూసారా, అనంతపురంలో ఉన్నటువంటి